ప్రియాంక రిటర్న్స్ విదేశాల నుంచి వచ్చి రాగానే కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కొత్త బాధ్యతలు స్వీకరించారు. వచ్చి రావడంతోనే తన పొలిటికల్ ఎజెండా ఏంటో బయటపెట్టేశారు. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్త రాబర్ట్ వాద్రాకి తోడుగా ఉంటానంటూ ప్రకటించడంతో ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. రాజకీయాలకు కొత్త కాకపోయినా ప్రత్యక్ష రాజకీయ బాధ్యతలు స్వీకరించిన ప్రియాంక గాంధీ నేరుగా ఎన్నికల క్షేత్రంలో దిగిపోయారు. విదేశాల్లో భవంతుల కొనుగోలు వ్యవహారంలో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాబర్ట్ వాద్రాకి అండగా నిలుస్తానంటూ ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. What is the message that you were trying to send by going to the ED office today? By going to the ED office, you went to drop Robert. What were you trying to say? He's my husband, it's my family. What's the message? I support my family. He's my husband, it's my family. What's the message? I support my family. తానే స్వయంగా భర్తని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి తోడుకొని వచ్చిన ప్రియాంక విచారణ పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు. భర్తని విచారణాధికారుల వద్ద వదిలిపెట్టిన తర్వాత ప్రియాంక గాంధీ తనకి అన్న రాహుల్ అప్పగించిన యూపీ ఈస్ట్ ఇన్ఛార్జి పదవిని చేపట్టారు. ఏఐసీసీ కార్యాలయంలో తొలిసారిగా అధికార హోదాలో భేటీలు నిర్వహించారు. మరోవైపు ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరైన రాబర్ట్ వాద్రా తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ కొట్టిపారేశారని తెలుస్తోంది. మొత్తం మీద తన కుటుంబంపై వచ్చిన ఆరోపణల నుంచి పారిపోకుండా తిప్పికొట్టేందుకు సిద్ధమైనట్టు గట్టి సంకేతాలే ప్రియాంక పంపారు. తద్వారా అన్న రాహుల్ గాంధీకి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో తోడుగా నిలవడమే కాకుండా పొలిటికల్ విమర్శలకు తాను రెడీ అన్న సిగ్నల్స్ ఇచ్చేశారు.